వీళ్ళు ఏమంటారంటే సెలబ్రిటీ సేవకులు అంటారు. సెలబ్రిటీ సేవకులు దేవుని యొక్క స్వార్థ ప్రకటించడానికి కూడా డిమాండ్ చేస్తారు. లావిష్ లైఫ్ని ఎక్స్పెక్ట్ చేసి ఇష్టానుసారంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. చాలా మంది మాకు ఫోన్లు వస్తుంటాయి. మా ప్రేయర్ నంబర్కి ప్రతిరోజు దాదాపుగా 100 కాల్స్ వస్తుంటాయి. ఫోన్లు చేస్తున్నటువంటి ఆ కాల్స్లో కొంతమంది పాస్టర్లు కూడా మాకు ఫోన్ చేస్తారు. నేను కూడా సువార్థికుడినే, నేను కూడా ఎవాంజలిస్ట్గా దేవుని యొక్క సువార్త సభలలో నిర్విరామముగా వాడబడుతున్న వాడిని. నిర్విరామముగా ప్రతి నెల 20 మీటింగ్లకి నేను వెళ్తా. ప్రతి నెల 20 మీటింగ్లకి పైగా నేను వెళ్తూ ఉంటాను, మొత్తం భారతదేశ వ్యాప్తంగా కూడా. అయితే మాకు కూడా మీటింగ్ డేట్స్ కోసం ఫోన్ చేస్తారు పాస్టర్లు. మీటింగ్ డేట్స్ కోసం ఫోన్ చేస్తే ఆ ఫోన్ కాల్ నేను మాట్లాడను. నా దగ్గర కొంతమంది ప్రేయర్ వారియర్స్ ఉంటారు. ఆ ప్రేయర్ వారియర్స్ దగ్గర పరిచర్యకు సంబంధించిన నంబర్ ఉంటుంది. వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసి ఆ మీటింగ్ డీటెయిల్స్ అన్ని తీసుకున్న తర్వాత ఆ డేట్ కన్ఫర్మేషన్ కోసం నాకు కాల్ చేస్తే నేను డైరీ చెక్ చేసి ఆ డేట్ ఖాళీ ఉందా లేదా చూసుకొని విదిన్ ½ అన్ అవర్లో వాళ్ళకి అప్డేట్ ఇస్తాను. నా ప్రేయర్ వారియర్స్కి మీటింగ్ డేట్స్ కోసం ఫోన్ వస్తే వాళ్ళు నాకు ఫోన్ చేసి నన్ను ఆ డేట్ గురించి కావాలి అని అడిగినప్పుడు నేను వెంటనే నా డైరీ చెక్ చేసి ఖచ్చితంగా ఒక అరగంట గంట లోపల వాళ్ళకి ఆ డేట్ అవైలబుల్గా ఉన్నానా, నాకు రావటానికి కుదరదా నేను స్పష్టత ఇచ్చేస్తాను. తర్వాత వాళ్ళు మీటింగ్ డేట్ కోసం ఫోన్ చేసిన పాస్టర్ లేదా ఆ మీటింగ్ కండక్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫోన్ చేసి పాస్టర్ గారితో మాట్లాడామండి, మీటింగ్కి వస్తామన్నారు, ఈ డేట్ కన్ఫర్మ్ చేసుకోమన్నారు, ఆయన అవైలబుల్గా ఉన్నారంట, మీరు అడిగిన తారీఖున అని కన్ఫర్మేషన్ ఇస్తారు. ఈ ప్రాసెస్ అంతా కూడా కేవలం 1 గంటలో జరుగుతుంది. మాకు ఎవరు ఫోన్ చేసినా 1 గంటలో డేట్ అయితే ఉంది రాగలమని చెప్తాము, లేదంటే ఆ డేట్లో బిజీగా ఉన్నామని చెప్తాం. ఈరోజు చాలా మంది సేవకులు పాస్టర్లని చాలా టార్చర్ చేస్తున్నారు. బడా సేవకులు, పేరుగాంచిన సేవకులు, వీళ్ళు సెలబ్రిటీలుగా ఫీల్ అయిపోయేటువంటి సెలబ్రిటీ సేవకులు. సినిమా హీరోలకి, సినిమా ప్రొడ్యూసర్లకి, సినిమా డైరెక్టర్లకి ఏమాత్రం తీసిపోయినటువంటి సేవకులు వీళ్ళు. పాపం కష్టపడి వేల రూపాయలు, లక్షల రూపాయలు అప్పులు చేసి రక్షణ స్వార్థను నశించిపోతున్న వారికి అందించాలన్నటువంటి భావముతో, సేవా దృక్పథంతో, దేవుని సేవ పట్ల ఉన్నటువంటి ఆసక్తితో సభలు ఏర్పాటు చేసుకొని ఆ సభలకి 3 రోజులు లేదా 4 రోజుల సభలకి 4 సేవకుల్ని పిలిపించి వారి ద్వారా స్వార్థను ప్రకటింప చేస్తే కొందరైనా రక్షింపబడతారు, కొంతైనా సంఘము వర్ధిల్లతలోనికి వెళ్తుంది, రక్షణ అనుభవాలు స్థిరపరిచిన వారం అవుతామని కొంతమంది పాస్టర్లు మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. వేలాది మంది పాస్టర్లు మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. వారి స్తోమత కొలది, వారి శక్తి కొలది, వారి స్థాయి కొలది. అయితే మీటింగ్ కోసం, డేట్ల కోసం ఫోన్ చేస్తే ఈ సెలబ్రిటీ సేవకులు ఉన్నారు కదా, ఈ సెలబ్రిటీ సేవకులు మీటింగ్ డేట్స్ అడిగినటువంటి పాస్టర్కి చుక్కలు చూపిస్తారు. మిట్ట మధ్యాహ్నమే చుక్కలు చూపిస్తారు. మీటింగ్ డేట్, పాస్టర్ గారు మాకు ఏప్రిల్ 5వ తారీఖు మాకు మీటింగ్ కోసం డేట్ కావాలి అంటే, పాస్టర్ అసిస్టెంటో లేదంటే ప్రేయర్ వర్క్ టీమో లేదంటే పాస్టర్ దగ్గర ఉన్నటువంటి అసిస్టెంట్ పాస్టర్స్ కావచ్చు, ఎవరో వాళ్ళ కింద ఉన్న వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేస్తారు. వీళ్ళు డేట్ అడుగుతారు. ఈ పాస్టర్ ఎవరైతే ఫోన్ చేశారో పలానా ఏప్రిల్ 5వ తారీఖు లేదంటే జూన్ 8వ తారీఖు ఏదో డేట్ అడిగితే ఈ అసిస్టెంట్ పాస్టర్ ఆ పాస్టర్కి చెప్పిన తర్వాత ఆ పాస్టర్కి స్టార్ట్ చేస్తాడనమాట. ఇదంతా ఒక ప్రొసీజర్లో ఉంటుంది. ఎందుకంటే సెలబ్రిటీ సేవకులు కదా, అంత ఈజీగా డేట్ ఇస్తే మా విలువ మీకు తెలీదు అని ఫీల్ అవుతారు వాళ్ళందరూ కూడా. మా విలువ మీకు తెలియాలంటే మిమ్మల్ని చుట్టూ తిప్పుకుంటే తప్ప విలువ తెలీదు. ఈరోజు డేట్ అడిగితే దాదాపుగా 30-40 రోజులు కానీ డేట్ కన్ఫర్మ్ చేయరు ఈ సెలబ్రిటీ సేవకులు. 30-40 సార్లు తిరిగితే సినిమా హీరో అయిన డేట్లు ఇస్తాడేమో ఏదన్నా ఫంక్షన్ రావటానికి, కానీ ఈ సేవకులు, ఈ బడా సేవకులు, సెలబ్రిటీ సేవకులు వీళ్ళు మాత్రం డేట్ ఇవ్వరు. మేము పలానా ఊర్లో ఉన్నాం వచ్చి కలవండి, మేము పలానా మీటింగ్లో ఉన్నాం వచ్చి కలవండి, మా చర్చి దగ్గరకు వచ్చి కలవండి, మా ఊరికి వచ్చి కలవండి, చూసి చెప్తాం, ప్రార్థనలో పెట్టి చెప్తా, ఆలోచన
ఆలోచించి చెప్తా, వీలు చూసుకొని చెప్తాను, ఇంకొంచెం టైం కావాలని చెప్పి ఆ మీటింగ్ పెట్టుకున్న వాళ్ళకేమో రోజు దగ్గర పడతా ఉంటాయి. ఆ మీటింగ్ డేట్స్ కి వాళ్ళకి టెన్షన్ ఎక్కువ అయిపోతుంటది. ఈ పాస్టర్ గారు ఇంతకు వస్తారా రారా, డేట్ ఇస్తాడా ఇవ్వడా, వాళ్ళకి అర్థం కాదు. ఈయన ఏదో ఒకటి లేదంటే ఎవరినైనా ఇన్వైట్ చేసుకుంటారు, వస్తానంటే కన్ఫర్మ్ చేసుకుంటారు. కానీ ఆ పాస్టర్ని టార్చర్ చేయటంలో ఈ సెలబ్రిటీ సేవకులు చాలా సాటిస్ఫై అవుతారనమాట. అదేమానందం? రాక్షస ఆనందం. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని మీరు వాక్యాన్ని నేర్చుకొని వందలాది వేలాది లక్షలాది మందిలో స్వార్థ ప్రకటించి మీరు మీ తోటి జత పని వాడైనటువంటి సేవకుడు మీటింగ్ డేట్స్ అడిగితే వాడిని నీ చుట్టూర తిప్పుకోవడంలో ఆనందపడుతున్నవే, అది దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? ఒప్పుకోడు. దేవుడికి అది ఇష్టం ఉండదు. పాపం ప్రయాసపడి సభలు ఏర్పాటు చేసుకునేది వాళ్ళు. నీకేంటి సార్ బాధ డేట్ ఇవ్వటానికి? అసలు ఎంతసేపు టైం పడుతుంది? ఆల్రెడీ ఒక డైరీ మెయింటైన్ చేస్తుంటారు. ఇది 2025 సంవత్సరం. ఈ 2025 సంవత్సరం డైరీని ఒకటి మెయింటైన్ చేస్తారు ఈ సేవకులు. సువార్తల్లో వాడబడే సువార్థికులందరూ, నేను కూడా ఒక డైరీ మెయింటైన్ చేస్తా. ఏ నెలలో ఏ రోజులు ఎక్కడెక్కడ ఏ పాస్టర్ ద్వారా మీటింగ్స్ ఇన్వైట్ చేయబడుతున్నాం అని మాకంటూ ఒక డైరీ ఉంటుంది. దాంట్లో డీటెయిల్స్ అని రాసుకుంటాం. పలానా తారీఖు మీటింగ్ ఎక్కడుంది, అట్లా ప్రతి నెలలో ఉన్న మీటింగ్స్ అన్ని వివరాలని రాసుకుంటాం. ఇప్పుడు ఒక సేవకుడు, ఒక పాస్టర్ పలానా మండపేటలోనో లేదంటే రాజమండ్రిలోనో ఇంకో ప్రాంతంలోనో ఎక్కడో మీటింగ్ ఉంది అని ఒక సెలబ్రిటీ సేవకుడికి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే అతను ఏమనాలి? అతనో లేదంటే అతని శిష్యులో లేదంటే అతని ప్రార్థనా బృందం వారు ఎవరైనా సరే ఏం చేయాలి? మా పాస్టర్ గారిని అడిగి చెప్తామని చెప్పాలి. పాస్టర్ గారిని అడగాలి. పాస్టర్ గారు ఏం చేయాలి? సరే పాపం వాళ్ళు డేట్ అడిగారు కదని చెప్పి ఆయన దగ్గర ఎప్పుడు డైరీ ఉంటుంది, ఆ డైరీని క్యారీ చేస్తాం మేమందరం కూడా. మీటింగ్స్కి వెళ్ళినా డైరీ తీసుకెళ్తూ ఉంటాము. ఇంట్లో ఉన్న మా దగ్గర ఉంటుంది, చర్చిలో ఉన్న మా దగ్గర ఉంటుంది. ఆ డైరీ ఎప్పుడు మాతోనే ఉంటుంది, లేదా మా అసిస్టెంట్స్ దగ్గర కానీ, అసిస్టెంట్ పాస్టర్స్ దగ్గర కానీ, లేదంటే ప్రార్థనా బృందం వారి దగ్గర కానీ ఆ డేట్స్ డైరీ, ఆ డేట్స్ తాలూకు డైరీ ఉంటుంది. ఇప్పుడు ఆ డైరీని తెరిచి, ఇప్పుడు మార్చిలో డేట్లు అయితే మార్చి నెల తెరిచి, లేదా ఏప్రిల్ డేట్లు అడిగితే ఏప్రిల్ నెల తెరిచి, ఆ తెరిచి ఏప్రిల్ నెలలో ఆ ఏప్రిల్ 8వ తారీఖు అడిగాడు కదా పలానా పాస్టరు పలానా ఊర్లో మీటింగ్ కోసం, ఆ డేట్ ఖాళీ ఉందా లేదా చూసి చెప్పడానికి ఎంత టైం కావాలి మీకు? హౌ మచ్ టైమ్ యూ నీడ్ టు కన్ఫర్మ్ ద డేట్? ఆర్ యు అవైలబుల్ ఆర్ నాట్ అట్ ద డేట్? నిన్ను ఇన్వైట్ చేసినటువంటి, నిన్ను అడుగుతున్న ఆ నెలలో ఆ తారీఖులో నువ్వు ఖాళీగా ఉన్నావా, లేదా ఎక్కడైనా వేరే సభకు, వేరే కూడికకు, వేరే కూటానికి డేట్ ఇచ్చేసావా? అది చెప్పటానికి ఎంత టైం కావాలి? నేనైతే నేను కూడా విరివిగా సువార్త సభలలో ఘనముగా దేశ విదేశాలలో వాడబడుతున్న సేవకున్నే. నన్నే కనుక డేట్ అడిగితే, ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలా మంది సేవకులు నన్ను డేట్లు అడిగిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు తెలుసు అభినయ్ దర్శన్ని డేట్ అడిగితే వాళ్ళ ప్రేయర్ టీం వాళ్ళు డేట్ ఇవ్వడానికి ఎంత టైం తీసుకుంటారు. నన్ను ఇన్వైట్ చేసిన వాళ్ళు, నన్ను స్వార్థ సభలకు ఆహ్వానించిన వాళ్ళకి తెలుసు. నన్ను ఇన్వైట్ చేస్తే డేట్ కన్ఫర్మ్ చేయటానికి, ఆ డేట్ మేము అవైలబుల్గా ఉన్నామో లేదో చెప్పటానికి మేము తీసుకున్న టైం గంట. ఆ ఫోన్ నా దగ్గర ఉండదు, ఆ డేట్స్ కోసం కాల్ వచ్చే నంబర్ నా దగ్గర ఉండదు. నేను ఎక్కడో మీటింగ్స్ లో ఉంటా. ఆ ఫోన్ వాడే ప్రేయర్ టీం వాళ్ళేమో వేరే ఊళ్ళో ఉంటారు. వాళ్లకు ఫోన్ వెళ్తే విదిన్ సెకండ్స్ వెంటనే నాకు ఫోన్ చేస్తారు. ఒకవేళ నేను మీటింగ్ లో ఉంటే మీటింగ్ ప్రసంగమైన వెంటనే నా ప్రేయర్ వాళ్ళకి ఫోన్ చేస్తాను. చేస్తే వాళ్ళు అంటారు, పాస్టర్ గారు పలానా పాస్టర్ గారు ఫోన్ చేశారు, పలానా ఊర్లో పలానా తారీఖున డేట్ కావాలంట, మిమ్మల్ని ఆహ్వానించాలనుకుంటున్నారంట వాక్య పరిచర్య కోసం. అంటే వెంటనే నేను డైరీ ఓపెన్ చేస్తా. నా ఫోన్లో డైరీస్ ఉంటాయి. ఆ డైరీ ఓపెన్ చేసి పలానా ఏప్రిల్ మంత్ లోనా, పలానా మే మంత్ లోనా, పలానా ఆగస్ట్ మంత్ లోనా, ఏ తారీఖు అది చూస్తా. చూసి ఖాళీ ఉన్నట్లు తెలిసిపోద్ది కదా, నా డైరీలో నా డేట్ ఖాళీ ఉందో తెలిసిపోద్ది కదా. చూసి వితిన్ 5 minutes నా ప్రేయర్ టీం వాళ్ళకి ఫోన్ చేస్తా. చేసి ఇదిగో అమ్మా నేను ఆ రోజు ఖాళీగా ఉన్నాను, వస్తానని చెప్పండి. లేదా ఇదిగో అమ్మా ఆ రోజు నాకు ఆల్రెడీ వేరే చోట మీటింగ్ ఉంది, రావటం కుదరదు.
వేరే డేట్ ఏదైనా పెట్టుకుంటే నేను ప్రయత్నం చేస్తాను, ఈ డేట్ అయితే నాకు రావటం కుదరదు, ఆల్రెడీ ఎంగేజ్ అయిపోయాను వేరే మీటింగ్కి అని 5 నిమిషాల్లో నా ప్రేయర్ టీం వారికి కన్ఫర్మేషన్ ఇస్తా, వస్తున్నానా లేదా, కుదిరిద్దా కుదరదా, నేను ఖాళీగా ఉన్నాను ఆ డేట్లో లేదా. ఈ కన్ఫర్మేషన్ అంతా కూడా ఒక 10 నిమిషాలు నేను ఇచ్చేస్తా. మా ప్రేయర్ టీం వాళ్ళు డేట్ అడిగిన వాళ్ళకి ఒకటే చెప్తారు, అరగంటలో మీకు మేము పాస్టర్ గారు వచ్చేది లేదు చెప్పేస్తామండి అంటారు. ఏ సేవకుడైనా, ఇప్పుడు నేను కూడా బహిరంగముగా నిర్విరామముగా దేశ విదేశాల్లో వాడబడుతున్నటువంటి బిజీ సేవకున్నే కదా, మరి నేనెందుకు అరగంటలో డేట్ ఇవ్వగలుగుతున్నా, మీరెందుకు ఇవ్వలేకపోతున్నారు? నేనెందుకు డైరీ చూసి ఉందా ఖాళీ లేదా చెప్పగలుగుతున్నా, మీరెందుకు చెప్పలేకపోతున్నారు? మీరెందుకు చెప్పలేకపోతున్నారంటే అహంభావం, గర్వం, అహంకారం. ఎక్కడ వెంటనే డేట్ ఇచ్చేస్తే చులకనైతానేమో, ఎక్కడ నా విలువ తగ్గిపోద్ది, కావాలని ఈ సెలబ్రిటీ సేవకులు పేర్లు చెప్పగలను, చెప్పటం నాకు ఇష్టం లేదు. చెప్పగలను పేర్లు, పెద్ద పెద్ద సేవకులు సెలబ్రిటీస్ గా ఫీల్ అయిపోయే, సినిమా హీరోల్లాగా ఫీల్ అయిపోయే, ప్రొడ్యూసర్ లాగా ఫీల్ అయిపోయే సేవకులు అన్నమాట. డేట్ అడిగితే ఇవ్వగలరు, వీళ్ళు కూడా అరగంటలో ఇవ్వగలరు. కానీ ఎందుకు ఇవ్వరంటే, ఇస్తే మా క్రేజ్ తగ్గిపోద్ది, వెంటనే ఇవ్వకూడదు. ఇవి కొన్ని లెక్కలు ఉంటాయి, పనికి మాలకు కొన్ని లెక్కలు ఉంటాయి అన్నమాట. వెంటనే డేట్ ఇస్తే మా క్రేజ్ తగ్గిపోద్ది. అదే డేట్ అడిగిన వాడిని నా దగ్గరికి రప్పించుకుంటే విలువ పెరుగుతుంది. రప్పించుకున్న వెంటనే మళ్ళీ డేట్ ఇవ్వరు ఇల్లు. నేను పలానా ఊర్లో ఉన్నాను, వచ్చి కలవండి, నేను పలానా ఊర్లో ఉన్నాను, నన్ను వచ్చి కలవండి. ఇప్పుడు నీ డేట్ కోసం ఆ మీటింగ్ పెట్టుకునే సేవకుడు ఎంతో ఖర్చు పెట్టుకుని పోస్టర్లు, ఫ్లెక్సీలు, పాంప్లెట్లు, స్టేజీ, లైటింగ్, మ్యూజిషియన్స్, ఇంత ఖర్చు పెట్టుకునే సేవకుడికి నేను డేట్ అడిగినందుకు మరలా నీ కోసం కలవటానికి మరలా అదొక పై ఖర్చు కాదా సేవకుడికి? టికెట్ బుక్ చేసుకుని నీ దగ్గరికి రావాలి, పోనీ నీ దగ్గరికి వస్తే వెంటనే నువ్వు డేట్ ఇస్తున్నావా? ఇవ్వరు. నేను చూస్తాను బ్రదర్, నేను ప్రార్థన చేస్తాను. నేనేం సినిమా మీటింగ్కి అడిగారా, సినిమా ఫంక్షన్కి అడిగారా, సినిమా అవార్డుల ఫంక్షన్కి నిన్ను అడిగారా ప్రార్థన చేసి చెప్పడానికి? దేవుడు అనుమతిని ఇచ్చేశాడు కదా సేవకులందరికీ కూడా, క్రైస్తవులందరికీ కూడా. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడు అయిపోయింది, పర్మిషన్ వచ్చేసింది. ఇంకేం ప్రార్థన చేస్తావు నువ్వు? ఈ బొంద ప్రార్థన చేయక్కర్లేదు కదా డేట్ ఇవ్వటానికి. స్వార్థ చెప్పడం నీ బాధ్యత, నీ భారం కదా. మళ్ళీ ప్రార్థనలో పెట్టి చెప్తానండి, నేను ఒక 10 రోజులు ప్రార్థన చేస్తండి. దొంగ మాటలు, వెధవ వేషాలు ఇవన్నీ కూడా వేసి మీటింగ్ పెట్టుకునే పాస్టర్లకి ఎన్ని చుక్కలు చూపిస్తారంటే, రమ్మంటారా డేట్ ఇవ్వరు, నేను ఫోన్ చేసి చెప్తానంటారు. మరలా పాపం వారంలో ఫోన్ చేస్తానన్న ఈ సెలబ్రిటీ సేవకుడు ఫోన్ చేయకపోయేసరికి అవతల మీటింగ్ పెట్టుకున్న వాళ్ళు ఎదురు చూస్తా ఉంటారు రోజులు. వారం అన్నాడు, వారం అయిపోద్ది, 10 రోజులు అయిపోద్ది, ఫోన్ చేయరు. 10 రోజుల తర్వాత మరలా ఫోన్ చేస్తే, ఇదిగో నేను పలానా మీటింగ్కి వస్తున్నాను, అలా ఆ ఊరికి మీటింగ్కి వస్తున్నాను, ఆ నిడదవోలు మీటింగ్కి వస్తున్నాను, రాజమండ్రి మీటింగ్కి వస్తున్నాను, ఆ యొక్క విజయవాడ మీటింగ్కి వస్తున్నా, ఆ మీటింగ్కి వచ్చి కలవండి నన్ను ఒకసారి. ఎందుకు కలవాలి సార్ నిన్ను అన్నిసార్లు? ఎందుకు నిన్ను అన్నిసార్లు కలవాలి డేట్ ఇవ్వటానికి? పరలోకం నుంచి స్వర్గం నుంచి ఊడిపడ్డారనుకుంటున్నారు మీరేమైనా? హౌ యు ఫీల్ అబౌట్ యువర్ సెల్ఫ్? మిమ్మల్ని గూర్చి మీరు అనుకుంటున్నటువంటి విషయం ఏంటి? దేవుడు తాట తీస్తాడు, పళ్ళు రాలగొడతాడు. నువ్వెంతటి సేవకుడు అయినా జుట్టు పట్టుకు నీడ్చుకెళ్ళి నరకాగ్నిలో పడేస్తాడు. చెప్తున్నా, డ్రామాలు ఆడకూడదు ఎవడు దేవుని పేరిట. కష్టపడి స్వార్థకుడికి ఏర్పాటు చేసుకుని బోల్డని లక్షలు పోసి అప్పులు చేసి తిప్పలు పడి సభలు పెట్టుకుని సభలకు వచ్చి వాక్యం చెప్పండి అయ్యా దైవజనుడు అంటే, నా ఇంటికి వచ్చి నన్ను అడుగు, నేను పోయే మీటింగ్కి వచ్చి కలువు, నాకు ఫోన్ చేయి, 10 రోజులు వెయిట్ చేయి, నేను ఉపవాసం ఉంటా, కన్నీటి ప్రార్థన చేస్తా అని 1 నెల రోజులు తిప్పుకొని 1 నెల రోజుల తర్వాత కూడా డేట్ ఇవ్వకుండా ఎగ్గొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇవన్నీ నాకు ఎలా తెలుసు అనుకుంటారా? మా కోసం, నా డేట్స్ కోసం ఫోన్ చేసే కొంతమంది పాస్టర్లు మేము డేట్ కన్ఫర్మ్ చేసిన తర్వాత నా పర్సనల్ నంబర్ వాళ్ళకి ఇస్తారు. డేట్ కన్ఫర్మ్ అయ్యాక నా పర్సనల్ నంబర్ని మా ప్రేయర్ టీం వాళ్ళు ఆ డేట్ అడిగిన పాస్టర్ గారికి ఇస్తే, ఆ పాస్టర్లు నాకు ఫోన్ చేసినప్పుడు వాళ్ళ బాధని వ్యక్తపరుస్తారు. పాస్టర్ గారు, అరగంటలో డేట్ ఇచ్చిన వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నామండి. మీలాగా కొంతమంది ఉన్నారు, కొంతమంది సేవకులు అడిగిన వెంటనే రాగలమో రాలేమో చెప్పేవాళ్ళు. కానీ కొంతమంది సేవకులు అది వాళ్ళ పేర్లు కూడా మాకు చెప్తారు. డేట్ కోసం
డేట్ కోసం ఫోన్ చేస్తే వాళ్ళ చుట్టూ అండి 30 రోజులు తిప్పుకున్నారు. పాస్టర్ గారు డేట్ ఇవ్వలేదండి. డేట్ లేదని చెప్తే మాకు ఖర్చులు మిగులుతాయి కదా పాస్టర్ గారు. చాలా మంది సేవకులు వారి బాధను వ్యక్తపరిచినప్పుడు నాకు చాలా వేదన వేస్తుంది. పాపం మనతో కష్టపడి మీటింగ్స్ పెట్టుకుంటుంటే ఎందుకు ఈ సెలబ్రిటీ సేవకులు ఇంత దారుణంగా తయారైపోతున్నారు నాకు అర్థం కాదు. దేవుడు అంటే భయం లేదు వీళ్ళకి. దేవుడు అంటే భయం లేదు. నీచాతి నీచంగా దారుణంగా తయారైపోతున్నారు. ఫోన్ చేస్తే మీటింగ్ కోసం ఎంత కానుకిస్తావు? 10,000కి 20,000కి 30,000కి వెళ్ళరిల్లో కనీసం 50,000 పైన ఉంటే తప్ప మీటింగ్లకు వెళ్ళరు. మోర్ దాన్ 50,000 ఆఫరింగ్ విత్ దే ఎక్స్పెక్ట్. 50,000కు పైన ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు కానుక. వాళ్ళ బతుకులు ఏం బ్రతుకులో నాకు అర్థం కాదు. 50,000కు పైన ఉంటేనే వెళ్తారు. మేము అడుగుతాం, ఎంత ఇస్తారు బ్రదర్ ఆఫరింగ్, ఎంత ఇవ్వాలనుకుంటున్నారు అని అడుగుతాం. ఎంత చెప్పినా వెళ్ళిపోతాం. ఎందుకంటే మేము మీటింగ్స్కి కారులో వెళ్తాం, డీజిల్ ఖర్చులు ఉంటాయి, టోల్ గేట్స్ ఖర్చులు ఉంటాయి, కార్ మెయింటెనెన్స్ ఉంటుంది, మాతో పాటు పరిచారకులు బోల్డ్ అంత ఖర్చు ఉంటుంది. మాకు ఒక మీటింగ్ నేను వెళ్ళి రావడానికి నాకు అయ్యే ఖర్చు 6,000 రూపాయలు అక్షరాలు ఒక్క మీటింగ్కి వెళ్ళి రావడానికి. డిమాండ్ చేయటం వేరు, అడిగి తెలుసుకోవటం వేరు. మేము అడిగి తెలుసుకుంటాం, ఎంత ఇస్తారు బ్రదర్ ఆఫరింగ్, ఏమనుకుంటున్నారు అని అడుగుతాం. ఒకవేళ ఇంత ఇస్తామంటే మేము రామని ఎప్పుడు చెప్పలా. ఇంత కానుకిస్తామంటే అయితే మాకు గిట్టుబాటు అవ్వదని మేము ఎప్పుడు చెప్పలా. ఎంత కానుకిచ్చినా అది మాకు డీజిల్కి సరిపోద్దా లేదా, ట్రావెలింగ్కి సరిపోతుందా లేదా క్యాల్కులేషన్ వేసుకుని వెళ్ళిపోతాం. మేము చెప్తాం ఓపెన్గా, మా కార్ డీజిల్కి టోల్ గేట్లకి ఇంత ఖర్చు అవుతుందండి అని ఓపెన్గా చెప్తాం. మేము లాభపూరితమైన ఆశలు మాకేం లేవు, స్వార్థపూరితమైన ఆశలు మాకేం లేవు. ఇంత ఇస్తేనే వస్తాం, 30,000 ఇస్తేనే వస్తాం, 25,000 ఇస్తేనే వస్తాం, 20,000 ఇస్తేనే వస్తాం, 40,000 ఇస్తేనే వస్తాం. ఈ సేవకులందరూ డబ్బులు డిమాండ్ చేస్తారు. డిమాండ్ అంటే ఇంత ఇస్తేనే వస్తాం, మేము అడిగినంత ఇవ్వకపోతే రామ్, ఇది డిమాండ్. కొంతమంది సేవకులు పాపం అడిగి తెలుసుకుంటారు, ఇంత ఇవ్వగలరండి, మేము రావటానికి టికెట్లకి ట్రైన్ టికెట్స్కి మాకు అప్ అండ్ డౌన్ ఇంత అవుతుంది, కారులో వస్తే ఇంత అవుతుంది, మీరు మీ ఆఫరింగ్ ఏమనుకుంటున్నారు చెప్పండి అని అడుగుతారు. తప్పులేదు అడగటంలో. ఇంత ఇస్తేనే వస్తామనటం మాత్రమే డిమాండ్. మేము ఎప్పుడు డిమాండ్ చేయలా. నేను వచ్చినటువంటి సేవలో 2018 నుంచి ఇప్పుడు వరకు 5 సంవత్సరాల్లో ఎప్పుడు మేము డిమాండ్ చేయలేదు. ఇంత ఇస్తేనే వస్తాము, మేము అడిగినంత ఇవ్వకపోతే రాము అని నేను ఇంతవరకు మా పరిచయలో ఉన్న ప్రేయర్ టీం వల్ల ఎప్పుడు ఎవరికి చెప్పము. మేము ఎప్పుడు డిమాండ్ చేయము. ఎందుకు డిమాండ్ చేస్తారో అర్థం కాదు. అసలు ఏంటి వాళ్ళ ఉద్దేశమో అర్థం కాదు. కారులో వెళ్తే డోర్లు తీయటానికి ఎవరిల్లో బాడీ గార్డ్స్ని పెట్టుకుంటారు, సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టుకుంటారు. నేను సేవలోనే ఉన్నా కదా, నేను నిర్విరామముగా విరివిగా వాడబడుతున్నాను కదా. 2 విషయాలు నేను నేర్చుకున్న సేవకు వచ్చాక. ఏంటో తెలుసా? నా బైబిల్ నేనే మోసుకుంటా. నా బైబిల్ నేనే మోసుకుంటా. షూ వేసుకునేటప్పుడైనా, నడిచేటప్పుడైనా, వేదిక మీద ఉన్నప్పుడైనా, మీటింగ్ అయిపోయినప్పుడైనా, ప్రార్థనలు చేసేటప్పుడైనా, సెల్ఫీలు దిగేటప్పుడైనా, నాతో ఫోటోలు దిగేటప్పుడైనా, ఎవరితో నా బైబిల్ నా చేతుల్లోనే. నన్ను గమనించండి, కావాలంటే మీటింగ్స్కి వచ్చినప్పుడు నా బైబిల్ నేనే మోస్తా. నా దగ్గర పరిచారకులు లేరా? ఉంటారు. అలా మేము పట్టుకుంటుంటా బైబిల్ అంటే అవసరం లేదు. నా బైబిల్ నాకు బరువేం కాదు. నా బైబిల్ నేను మోయగలను. నేను అదే చెప్తాను. అలాగే నా వెనకాల నా దగ్గర పరిచయంలో ఉన్న వాళ్ళకి చెప్పింది నేను ఒకటే, నా బైబిల్ ఎప్పుడు మోయొద్దు, నా కార్ డోర్ ఎప్పుడు మీరు తీయొద్దు. నా కార్ డోర్ నేను తీయ, నాకు చేతులు లేవా, నాకు కాళ్ళు లేవా, నేను అవుటోనేం కాదు కదా. కారు ఆగితే ఒక 4 మంది టకటక వెనక సీట్లలో నుంచి దిగి ఎమ్మెల్యేకి, ఎంపీకి, సీఎంలకు తీసినట్టుగా ఈ పొలిటికల్ లీడర్స్ లాగా ఫీల్ అవుతారు. సెలబ్రిటీస్ కదా వీళ్ళందరూ కూడా సేవకులు. డోర్లు దిగడానికి 3, బైబిల్ మోయటానికి ఒకడు, సంచి మోయటానికి ఒకడు, బూట్లో తోడడానికి ఒకడు. సిగ్గుందా మీకు? అసలు సిగ్గుండక్కర్లా. సేవకు తగ్గింపు కలిగినటువంటి మనసుతో సేవకు వచ్చిన మీరు వేదికల మీద మైకు పట్టుకుని నిలబడి గంభీరంగా వాళ్ళ బుద్ధి బోధ చేయడం కాదు సార్. తగ్గింపు మీరు చూపించండి సార్. నీ బైబిల్ ఇంకొకరితో మోపిస్తున్నావే సిగ్గు లేకుండా. నీ బైబిలే నీకు బరువు అయిపోయిన నువ్వు ఇంకొకడికి ఏం మాదిరిని ఇస్తావు? నీ బంధు ఇస్తావు నువ్వు. నీ బైబిలే నీకు బరువు, ఇంకొకడికి ఏం నేర్పిస్తావు నువ్వు? నీ కార్ డోర్ తీయటానికి మరో 2, తినిపించుకోవడానికి ఒక 2 పెట్టుకో, కడిగించుకోవడానికి ఒక 2 పెట్టుకో. ఇంకా నువ్వేం చేస్తావురా? బద్ధకస్తుడివి నువ్వు.
డోర్ తీసుకోలేని బద్ధకస్తుడివి, బైబిల్ మోయలేని బద్ధకస్తుడివి, 50,000 పైన ఇస్తే తప్ప మీటింగ్కి వెళ్ళని అహంకారివి, మీటింగ్ డేట్లు అడిగిన సేవకుల్ని, పాస్టర్ని టార్చర్ పెట్టి మీ చుట్టూ తిప్పుకొని వేధించి ఇబ్బంది పెట్టి చివరికి పోతారా మీటింగ్కి? వెళ్ళరు. ఇంకోసారి చూద్దాంలేండి అని వాళ్ళని నానా తిప్పలు పెట్టి వాళ్ళని మీ చుట్టూ తిప్పుకొని ఇంత వేధించి వాళ్ళు మీరు ఒక సేవకులా, మీకు ఒక సువార్థికులా, మీకు బైబిల్ ఆధారమా? మీరు దేవుణ్ణి చూసి నడుచుకుని ఏం నేర్చుకోవాలి? మిమ్మల్ని చూసి ఎలా శిష్యుల్ని పెట్టుకోవాలి, పరిచారకుల్ని ఎలా బైబిల్ మోయటానికి వాడుకోవాలి, ఎలా తలుపులు తీయటానికి వాడుకోవాలి. ఇంకొంతమంది మీటింగ్కి వెళ్తే ఖచ్చితంగా సూట్ రూమ్ కావాలి మాకు. సూట్ రూమ్. నువ్వు సేవకు వచ్చిన ఆరంభ దశలో ఏ సూట్ రూమ్లో ఉన్నావు? నువ్వు పరుచుకోవడానికి చాపలేదే. సేవకు వచ్చిన ఆరంభ దినాల్లో ఉన్నటువంటి స్థితిని మర్చిపోతారు చాలా మంది సేవకులు. పరుచుకోవడానికి చాపుండేది కాదు నీ బతుక్కి. కాళ్ళకి చెప్పులు లేకుండా తిరిగేవే ఆరంభ దశల్లో. తిరగటానికి సరిగ్గా ఒక బైక్ లేదే. నడుచుకుంటూ నడక ద్వారా వెళ్ళి సువార్త ప్రకటించిన నువ్వు ఈరోజు కారు వచ్చి, 4 అసిస్టెంట్లు వచ్చి, నీకంటూ ఒక 1000 మంది సంఘం వచ్చేసరికి ఏమొచ్చింది? నీకు నెత్తి మీద 2 కొమ్ములు వచ్చాయి. అపవాదిగాడు కూర్చున్నాను నీ మీద వచ్చి, తిష్టేసుకుని కూర్చున్నాను నీ నెత్తి మీద. అందుకు నువ్వు అపవాద సంబంధిగా మారిపోయిన వెంతటి సేవకుడు అయినా కానీ ఎవడివైతే ఏంటి? తగ్గింపు లేని సేవకుడివి. సిగ్గు ఎగ్గు లేకుండా బైబిల్ మోయటానికి సిగ్గు, తలుపు తీసుకోవడానికి అసిస్టెంట్లు, సినిమా వాళ్ళని చూసి, పొలిటికల్ లీడర్స్ చూసి వాళ్ళలాగా తయారైపోతున్నారు సేవకులు. ఈరోజు చాలా మంది కొత్త వాళ్ళు సేవకు బయలుదేరి రావడానికి గల కారణం కూడా ఏంటో తెలుసా? సెలబ్రిటీ స్టేటస్ వస్తుంది. మాతో సెల్ఫీలు దిగుతారు, మాతో ఆటోగ్రాఫ్లు తీసుకుంటారు, మా దగ్గరికి వచ్చి ఫోటోలు దిగుతారు, మా కింద 4-5 మంది అసిస్టెంట్లు ఉంటారు, పెద్ద పెద్ద కాస్ట్లీ బ్రాండెడ్ కార్స్ వాడచ్చు, BMW, బెంజ్ కార్లు, రోల్స్ వ్యాగన్ కార్లు, ఈ కార్లన్నీ వాడచ్చు. పెద్ద పేరు వచ్చేసింది. పాస్టర్ అంటే ఒకప్పుడు దీనుడిగా ఉండేవాడు, ఈరోజు పాస్టర్ అంటే సెలబ్రిటీ. పాస్టర్కి అర్థం మార్చేస్తారు అందరూ. సేవకుడు, సువార్థికుడు అర్థం మారిపోయింది. ఇంత ఇస్తేనే వస్తాం, ఇది ఉంటేనే వస్తాం, సూట్ రూమ్ ఉంటేనే వస్తాం, ఏసీ రూమ్ ఉంటేనే వస్తాం. అడగండి, తప్పులేదు. కానీ ఖచ్చితంగా ఉండాల్సిందే అని చెప్పొద్దు. ఏసీ రూమ్ అడగండి, తప్పులేదు. ఎందుకు? చెమటలు పట్టిపోతాయి, వేడెక్కిపోద్ది, అలసిపోతారు. కాబట్టి పడుకుంటే కాస్తంత సుఖవంతమైన నిద్ర పడడానికి ఏసీ రూమ్ అడగండి, తప్పులేదు. ఏసీ రూమ్ లేదయ్యా మాది పల్లెటూరు అని చెప్తారు. ఏం చేస్తావు? ఎక్కడో పట్టణం 30 కిలోమీటర్ల దూరంలో ఉంటాడు. 30 కిలోమీటర్ల దూరంలో తీ రూము అని చెప్పడం తప్పు కదా? నువ్వు ఒక్క పూట, ఒక రాత్రి ఒక ఇంట్లో ఏసీ లేకుండా అడ్జస్ట్ కాలేవి ఫ్యాన్ గాలితో, నువ్వేం సేవకుడివి? పట్టణాల్లో గది తీయండి అంటే మా మీటింగ్ ప్లేస్కి, మేము ఏసీ ఉన్న రూమ్కి దాదాపు 34 కిలోమీటర్లు ఉంటుంది పాస్టర్ గారు. పర్లేదు, తీసేయండి, అంత దూరం తీసేయండి. చాలామంది పాస్టర్లు చెప్తున్నటువంటి అనుభవాల నుంచి మాట్లాడుతున్నాను. వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు. కొంతమంది సాడిస్ట్ సేవకులతో వాళ్ళు పడిన బాధలు ఇవన్నీ కూడా. దయచేసి 2 చేతులెత్తి జోడించి మరీ చెప్తున్నాను. సేవకులందరికీ, పాస్టర్లు ఎవరైతే మీటింగ్ పెట్టుకుంటున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను, మీటింగ్ డేట్ ఒక్కసారి అడగండి. 1 గంట వెయిట్ చేయండి, లేదంటే ఇంకొక రోజు వెయిట్ చేయండి ఆ డేట్ కోసం. 1 రోజులో మీకు డేట్ ఇవ్వకపోతే ఆ పనికి మాలని పక్కన పడేయండి. 1,00,000 మంది ఉన్నారు సేవకులు, ఎవరినో ఒకరిని పిలుచుకోండి. చక్కగా వాక్యం బోధించే వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు, పిలుచుకోండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా డేట్ అడిగిన వెంటనే డైరీ చెక్ చేసుకుని రాగలమా లేదా చెప్పగలిగిన సేవకులు చాలా మంది ఉన్నారు, పేరుగాంచిన వాళ్ళని పిలుచుకోండి. ఈ పాస్టర్లు కూడా ఇంతే. ఎవడైతే తిప్పుతుంటాడో చక్రాల్లాగా, భూచక్రంలాగా, వాడి చుట్టే తిరుగుతారు ఎంతసేపు. ఆ పిట్ట కథలు చెప్పే వాళ్ళ వైపు, డేట్ అడిగితే 4 రోజులు తిప్పించుకునేవాడి వైపు, డిమాండ్లు చేసేవాడి కోసం, ఈ బాడీగార్డులు సేవకులు వీళ్ళ కోసమే తిరుగుతారు ఈ పాస్టర్లు కూడా కొంతమంది. దయచేసి చెప్తున్నాను, మీ డబ్బుని వృధా చేసుకోవద్దు. అలాంటి సెలబ్రిటీ సేవకులకు డేట్ కోసం తిరగడానికే మీకు 4-5 వేల రూపాయలు అయిపోద్ది ట్రావెలింగ్కే. చివరికి డేట్ ఇస్తాడు వాడు, ఇవ్వడు డేటు. 10 సంవత్సరాలు అడిగితే ఏదో 1 సంవత్సరంలో ఇస్తాడు డేటు. నీకు అక్కడ ఇలాంటి సేవకులందరికీ దేవుడి వాళ్ళ డేటు ఇవ్వడు. వీళ్ళకి పరలోకంలో ప్రవేశించటానికి వరుసలో నిలబడతారే, మేము వస్తాం ప్రభు పరలోకానికి, ఎడమకాలతో ఒక తన్నుదంతే నరకాగ్నిలో పడతారు.
పాస్టర్లందరికీ చెప్తున్నా, మిమ్మల్ని డేట్ల కోసం, కానుకల కోసం వేధించి, డేట్లు అడిగితే వేధించి, సూట్ రూములు కావాలి, అలాంటి రూమ్ కావాలి, ఇలాంటి రూమ్ కావాలని వేధించి, ఇంతమంది జనం వస్తేనే మేము వస్తాము, 2000 మంది పైగా ఉండాలి, 5000 మంది జనం ఉండాలని వేధించిన సేవకులందరూ నరకంలో వేగుతూ ఉంటారు. ఇది తప్పదు. ఆ పనికి మాలిన సిగ్గులేని సేవకులు దేవునిని పోలి నడుచుకునే వాళ్ళు కాదు. వాళ్ళ హృదయాల్లో, వాళ్ళ నెత్తి మీద అపవాది సింహాసనం వేసుకుని కూర్చున్నాడు. కాబట్టి ఈరోజు స్వార్థకు రమ్మంటే దొంగ సాకులు చెప్తున్నారు. డైరీ చూసి చెప్పడానికి అరగంట టైం పట్టేవాళ్ళు డైరీ చూడటానికి 1 రోజులు టైం తీసుకున్నారు. కారణం అహంకారం, గర్వం. అపవాది వెళ్తున్నాడు వాళ్ళని. ఎక్కడుంది తగ్గింపు? ఎక్కడుంది క్రీస్తు మాదిరినిలో? ఆరంభ దినాలు మర్చిపోయి, ఆరంభ స్థితిని మర్చిపోయి, సేవకొచ్చిన తొలినాళ్లలో నీ స్థితి ఏంటి మరిచిపోయే ఈ సేవకులందరూ ఈరోజు సెలబ్రిటీలాగా, హీరోల్లాగా, డైరెక్టర్ లాగా, ప్రొడ్యూసర్ లాగా, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేటర్ లాగా ఫీల్ అయిపోతే, అరే మీరు పరలోకానికి వెళ్తారట్రా? అంచుల వరకు కూడా వెళ్ళారు. మీరు గుర్తుపెట్టుకోండి. మైకుల ముందర బల్ల గుద్ది, కన్నీళ్లు కార్చి, అరిచి గోల పెట్టేసి వాక్యం చెప్పడం గొప్ప కాదు. క్రీస్తు మాదిరిని కనపరచడం గొప్ప. తగ్గింపు తత్వం కలిగి ఉండటం గొప్ప. నేను కొంతమంది సేవకులు సాక్ష్యం వింటూ ఉంటాను. ఇదే పాస్టర్లు మీటింగ్లకు అడిగేటోళ్ళు చెప్తారు, నేను మీటింగ్కి వెళ్ళిన తర్వాత పలానా సేవకుని మేము డేట్ అడిగామండి, అడిగిన వెంటనే ఇచ్చాడు. అకామిడేషన్ సరిగా ఇవ్వలేకపోయాం కానీ అడ్జస్ట్ అయ్యాడు. మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టదు. కానుక విషయంలో కానీ, వసతి విషయంలో కానీ, డేట్ ఇచ్చే విషయంలో కానీ, జనాల విషయంలో ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు. కొంతమంది సేవకుల నుంచి నేను వింటూ ఉంటా. చాలా ఆనందం వేస్తుంది నాకు. అంటే స్వచ్ఛమైన వర్తమానాన్ని అందించడానికి, నిజంగా దేవుని కోసం రోషం కలిగి, ఆత్మల భారాన్ని కలిగి రక్షించిపోతున్న ఆ వారిని వెతికి రక్షించటంలో ఇంకా నీతి నిజాయితీగా వాడబడుతున్న సేవకులు ఉన్నారు అన్న ధైర్యం. చాలా మంది పేర్లు వింటుంటాను నేను. ఆ పేర్లు కూడా నేను చెప్పను. ఇబ్బంది పెట్టే వాళ్ళ పేర్లు చెప్తారు. చక్కగా అన్నిటికీ సర్దుకొని ఇబ్బంది పెట్టకుండా మీటింగ్ చక్కగా వెళ్ళేసి, ఎక్కడ భోజనం విషయంలో కానీ, వసతి విషయంలో కానీ, డేట్ల విషయంలో కానీ, జనం విషయంలో ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా చక్కగా మీటింగ్ డేట్ ఇచ్చి, మీటింగ్కి వెళ్ళి హాజరై చక్కగా దేవుని వాక్యాన్ని ప్రకటించి తిరిగి వచ్చిన వాళ్ళ గురించి నాకు చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. ఈ సెలబ్రిటీ సేవకులు కొన్ని వేల మంది ఉన్నారు. సెలబ్రిటీ సేవకులను దూరం పెట్టండి, ఇంకెంతకాలం ఇబ్బంది పడతారు మీరు? అలాంటి వాళ్ళు వచ్చి వాక్యం చెప్పడం కంటే ఇబ్బంది పెట్టని సేవకులను పిలుచుకోండి సార్ దయచేసి. వీళ్ళ బతుకులంతే అయిపోయింది, వాళ్ళ జీవితాలు అయిపోయినాయి. ఇక్కడ ఉన్నంతవరకే ఈ సెలబ్రిటీ హోదా అనుభవించని, అసిస్టెంట్లు పెట్టుకొని, బాడీ గార్డులు పెట్టుకొని, బైబిల్ మోసటని 2 పెట్టుకొని అనుభవించని జీవితం ఇక్కడే అనుభవించని, సూట్ రూములలో, XX రూములలో, XXX రూములలో, మంచి ఏసీలలో, సెంట్రల్ ఏసీ రూములలో గడపని, అక్కడికి పోయిన తర్వాత ఎలాగూ నిప్పుల కొండమే కదా, అనుభవించని. ఇక్కడ బతికినంతకాలం అనుభవించని వాళ్ళ జీవితాలను దేవుడు చూస్తుంది. ఎవరిని విడిచిపెట్టాడు దేవుడు.